Psalms chapter 107 verses 28 and 29. Then they yoked themselves to the Baal of Peor and ate sacrifices offered to the dead. They provoked the Lord to anger with their deeds, and a plague broke out among them. తెలుగు మరియు వారు బయల్బయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. దేవునికి ఎప్పుడైతే మానవుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడో, ఆయన మాట వినకుండా, ఆయన చెప్పినట్లు నడుచుకోకుండా దేవునికి వ్యతిరేకమైన పనులు, మరి నన్ను ప్రార్థించండి, నన్ను తెలుసుకోండి, నేనే దేవుడిని అని పదే పదే దేవుడు చెప్తూ వస్తున్నప్పటికీ వారు మిగతా ఏమీ చేయొద్దు అన్నప్పుడు దేవుడు చచ్చిన వారికి అర్పించిన బలి మాంసం తిన్నారంట. వాళ్ళు చేసినటువంటి ఆ క్రియలు ఆయన కోపం పుట్టించినప్పుడు వారిలో తెగులు రేగిందంట. తెగుళ్ళు అలాంటివి రావటానికి, ఉగ్రతలు రావడానికి కారణాలు ఇవి. మనుషులు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు. వాక్యం మించినటువంటి సహోదరి సహోదరుడా, మనం ఎంత ఉన్నవాళ్ళమైనా కానీ, మనం ఎంత బలమైన వారమైనా, కండబలం, అండబలం, డబ్బు బలం ఏది ఉన్నప్పటికీ దేవుని ఎదుట మనం చాలా అల్పులము. ఆయన ఉఫ్ అంటే మనం ఎగిరిపోతాం. మన ప్రాణం నేను పిలుస్తున్నాను రా అని దేవుడు అంటే ఒక్క మాట చాలా మౌనంగా కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని ఆయన వెనక వెళ్ళిపోవలసింది. ఎంతటి మానవుడైనా, ఎంత పలుకుబడి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ దేవుడు ఎప్పుడైతే పిలుస్తాడో వెంటనే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కళ్ళు మూసేసుకొని ఆయన వెనకాల వెళ్ళిపోవలసిందే. వెంటనే చుట్టాలందరూ వస్తారు. ఏంటి, ఏం జరిగిందంటే ఏం లేదు, ఒక్క క్షణమే అలా ఏంటో బాగోలేదన్నాడు, చనిపోయాడు, వెంటనే ప్రాణం పోయింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఇది పలానా కారణమేమో అని మనం రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టింపగా వారిలో తెగులు రేగెను. తెగులు ఏం చేస్తుంది? మన ప్రాణాన్ని తీసేస్తూ ఉంటుంది. ఇలాంటివి జరుగుతాయి. వాక్యమించిన సహోదరి సహోదరుడా, దేవునికి వ్యతిరేకమైన పనులు మనం ఎంతటి వారమైనా సరే చేయకూడదు. నిజ దేవుడు ఎవరో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఎంతగానైనా సరే మనం చేయాలి. మనం ఆరాధిస్తున్నటువంటి మరి వాళ్ళు ఎవరైతే మనం ఆరాధిస్తున్నామో వాళ్ళు దేవుడు అని ఎప్పుడైనా మీకు చెప్పారా? నేనే దేవుడిని అని చెప్పారా? ఒక్కసారైనా మీకు చెప్పారా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని.